హాయ్. సో, నేను ఈ టాపిక్ దేనికోసం అంటే, కొంతమందికి పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ ఉంటది. సో, పర్సనల్ లైఫ్‌కి, ప్రొఫెషనల్ లైఫ్‌కి మధ్యలో ఒకటి విచ్ మీన్స్ ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేది ఒకటి ఇంక్లూడ్ అయ్యి ఉంటది. లైక్ హాబీస్ కానీ, ఎవ్వరిని నచ్చింది చెయ్యను. చేసింది నచ్చదు. ఆబ్వియస్‌లీ గో ఆన్ లైఫ్ అలా వెళ్ళిపోతూ ఉంటది. సో, నేను చెప్పేదేంటంటే, మనకి కొన్ని హాబీస్ ఉంటాయి. నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటది. చిన్నప్పుడు నేర్చుకొని వదిలేసినవి కొన్ని కూడా ఉంటాయి. అండ్ నాకు అందులో ఒకటి క్రూషియల్. ఐ లవ్ క్రూషియల్. చాలా చాలా ఇష్టం. ఒక 2 ఇయర్స్ బ్యాక్ అట్లా నేర్చుకుందామని స్టార్ట్ చేశా. బట్ ఏమైందంటే నాకంత ఎక్కలేదు ఎందుకో. సర్లే వదిలేద్దామని చెప్పి వదిలేసా. క్రూషియల్ మీన్స్ అల్లికలు. మన గ్రాండ్ పేరెంట్స్, నానమ్మ, అమ్మమ్మ అల్లికలు చేసేవాళ్ళు ఉంటారు. అత్తగారు అట్లా. వాళ్ళు అల్లికలు చేసే ఉంటారు కదా! సో, అల్లికలతో స్వెటర్స్ కానీ, స్కార్ఫ్స్ కానీ అట్లా చేస్తూ ఉంటారు. సో, నాకు కృషి అంటే చాలా ఇష్టం. సో, నేను పర్టిక్యులర్‌లీ కృషి చాలా లిటరల్లీ ఎందుకంత ఇంట్రెస్ట్ వచ్చిందో నాకు తెలీదు. బట్ దాని మీద ఇంకా ఫోన్ స్క్రోల్ చేస్తే అదే వచ్చింది నాకు. సో, 9-5 జాబ్ అయిపోయిన తర్వాత షిఫ్ట్స్‌కెళ్ళొచ్చేసిన తర్వాత టైం ఉంటుంది. లైక్ ఒక 5-6 అవర్స్ టైం ఉంటుంది. టైం అంతా రీల్స్ చూడడానికి, ఒక మూవీ చూడడానికి వాటికి వేస్ట్ అయిపోతుంది. ఎందుకు వాటికి వేస్ట్ చేయడం? ఏదో ఒకటి నేర్చుకుందాం అని చెప్పి ఐ స్టార్టెడ్ కృషి. లైక్ ఫ్రైడే నేను ఆర్డర్ పెట్టా. ఫ్రైడే వచ్చింది. కొన్ని రీజన్స్ వల్ల నేను ఓపెన్ చేయలేకపోయాను. దాన్నయితే నేను నిన్న సండే ఓపెన్ చేశా. సండే ఓపెన్ చేశా. బట్ లిటరల్లీ షాకింగ్. సో, అండ్ ఇందులో డూస్ అండ్ డోంట్స్ కూడా నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తా. డూస్ అండ్ డోంట్స్. నేను కృషి స్టార్ట్ చేశా. అండ్ నేను ఎట్లా స్టార్ట్ చేశానో ఆ యూట్యూబ్ ఛానల్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తా. ఫ్యూచర్ పార్ట్. నేను స్టార్ట్ చేసింది నిన్నే. అసలు నాకు నో ఐడియా కృషి మీద. సో, బట్ ఐ మేడ్ ఇట్. మీకు కనిపించట్లేదు కదా! ఫ్లైపర్. ఐ హోప్ యూ కెన్ సీ ఇట్. ఫ్లైపర్ స్టిక్ చేశాను. లైక్ అంటే స్టార్టింగ్ అసలు ఏం తెలియని దాంట్లో నుంచి ఐ డూ చేశాను కదా! సో, కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది. సో, ఇది ఫ్లేవర్ అయితే చేశాను. అండ్ ఆఫ్టర్ దట్ డూస్ అండ్ డోంట్స్ నేను అమెజాన్‌లో ఆర్డర్ చేశానని చెప్పాను కదా! క్రూషియల్‌ది. ఇఫ్ ఎనీవన్ వాంట్స్ కామెంట్ ఫర్ దట్ లింక్ నేను మీకు షేర్ చేస్తా. అండ్ నేను మీకు షేర్ చేస్తాను. లైక్ షేర్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే కామెంట్ ఫర్ దాన్ని నేను మీకు షేర్ చేస్తాను. ఒకవేళ నేను ఈ వీడియో అయితే మాత్రం చాలా చిన్నగా పెడతాను. ఇఫ్ ఎనీవన్స్ వాంట్ డూ చెక్ అవుట్ మై యూట్యూబ్ ఛానల్. అందులో లాంగ్ వీడియో పెడతాను నేనైతే మాత్రం. అండ్ నాకైతే ఏంటో తెలుసా? 3 థ్రెడ్స్. విచ్ ఈస్ రెడ్ కలర్, గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్. అండ్ అలాగే కృషి థ్రెడ్స్ ఉన్నాను. యాన్స్ వాటిని యాన్స్ అని అంటాం మనం పర్టికులర్‌గా. అండ్ హుక్. ఈ హుక్ వచ్చేసి 4 ఎంఎం హుక్ ఇది. ఇదైతే మాత్రం పర్టికులర్‌లీ 4 ఎంఎం హుక్. అండ్ నాకు ఏదో వచ్చింది. బట్ ఐ డోంట్ నో. నాకు తెలిసి అన్‌డూ చేయడానికి అనుకుంటా. మేబీ థ్రెడ్ యాన్ కట్ చేయడానికి అది అయ్యుండొచ్చు. ఐ డోంట్ నో వాట్ ఈస్ దట్. అండ్ ఆఫ్టర్ దట్ మనం ఇందులో సూదులు యూజ్ చేయాలి. లైక్ దీనితోటే స్టిచ్ చేస్తాం. బట్ ఇది చాలా పెద్దగా వచ్చేసాయి నాకు. ఇంకా చిన్నగా ఉంటాయి యాక్చువల్‌గా. నాకు ఇది చాలా పెద్దది వచ్చేసింది. అండ్ అవి నాకు యాక్చువల్లీ 6 వచ్చాయి. ఇది నాకు 6 వచ్చింది. 6 వచ్చినాయి. యాహ్! 6 వచ్చినాయి నాకిది. అండ్ ఇంకొకటి హుక్స్. విచ్ మీన్స్ హుక్స్. ఎక్కువ హుక్స్ వచ్చినాయి నాకైతే. యాహ్! ఇవైతే చాలా ఎక్కువ ఇచ్చారు హుక్స్ అయితే మాత్రం. సో, డోస్ అమెజాన్‌లోనే పర్చేస్ చేయాలి. అండ్ ఎప్పుడైనా ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటే వెంటనే స్టార్ట్ చేయాలి. డోంట్ స్కిప్ దట్. ఎందుకంటే మనం స్టార్ట్ చేద్దామని ఉన్నప్పుడు మాత్రమే దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువైపోద్ది. అండ్ స్టార్ట్ చేయండి. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ విచ్ మీన్స్ చాలా మందికి వాలీబాల్ అని, హాకీ అని అండ్
చెస్ అని దట్ క్లాసికల్ డాన్సింగ్లో కానీ అట్లా ఉంటాయి కదా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చిన్నప్పుడు నేర్చుకునేది కానీ ట్రావెలింగ్ కానీ వాట్ ఎవర్ మేబీ స్టార్ట్ అవుతాయి అట్లీస్ట్ ఫైన్ తెచ్చుకుని స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. నాట్ ఓన్లీ ఒక ప్రొఫెషన్ మీద ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటే ఏదో దిస్ ఆర్ దట్ అని చెప్పేసి మనం వెళ్ళడానికి ఒక ఆప్షన్ ఉంటుంది. అండ్ డోంట్స్ ఏంటంటే అమెజాన్లో పర్చేస్ చేసినప్పుడు ఓన్లీ హుక్స్ మాత్రమే పర్చేస్ చేయాలి. అంటే ఇది 4mm హుక్ కదా, కంప్లీట్ హుక్స్ అనేవి ఇస్తాడు. 3 నుంచి 2 నుంచి స్టార్ట్ అవుతుంది హుక్స్. ఆ హుక్స్ అక్కడి నుంచి 6 వరకు ఆ హుక్స్ మాత్రమే తీసుకోండి. ఓన్లీ హుక్స్ అండ్ నీడిల్స్ కూడా ఇస్తాడు. అండ్ ఇంత పెద్ద నీడిల్స్ మనకు అవసరం లేదు. అండ్ చాలా పెద్దవి స్టిచ్ చేయడానికి ఈ నీడిల్స్ అయితే మాత్రం వాటివి వేస్ట్. చిన్నవైతే బాగుంటుంది. మళ్ళీ నేను కొనుక్కోవాలి. ఇది యాన్ పర్టికులర్లీ యాన్కి వస్తే దీంతో పాటు ఇచ్చిన లైక్ హుక్తో పాటు హ్యాండ్స్ ఒక 5 అని 3 అని చెప్పి ఇస్తాడు. సో నేను అలాగా యాన్ వస్తుంది కదా నేర్చుకున్నాను వాటితో అని చెప్పి యాన్ అనుకున్నాను. బట్ యాన్ అయితే లైక్ సాగుతుంది అంత యాన్ కాదు. యాన్కి హుక్కి కొంచెం లైక్ స్టిచ్ చేసినప్పుడు గ్యాప్ వచ్చేస్తుంది, విచ్ మీన్స్ మీకు చూపిస్తాను. నేను చైన్ స్టిచ్ చేశాను. చైన్ థ్రెడ్ చూసారు కదా, ఇట్లా చాలా లూజ్ వచ్చింది, గ్యాప్ వచ్చింది. సో అట్లా రాకూడదు స్టార్టింగ్లో. అండ్ స్టార్టింగ్ నేర్చుకున్నప్పుడు లైట్ కలర్తో మాత్రమే నేర్చుకోండి. డార్క్ కలర్ యూజ్ చేయద్దు. డార్క్ కలర్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఆ యాన్ యొక్క నెక్స్ట్ది మనకు కనిపించదు యాన్. సో లైట్ కలర్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ దట్ యాన్ ఏంటి నేర్చుకోవాలి అంటే గంగా ఉంటుంది కదా, అది బెస్ట్ అసలు. నేను ఇంకా పర్చేస్ చేయలేదు, సో టైం చూసుకొని పర్చేస్ చేయలేదు. సో అదైతే బాగుంటుంది. అండ్ సో నేనైతే అట్లా స్టార్ట్ చేసా. సో నేను నిన్న స్టిచ్ చేసిన ఏంటంటే చైన్ స్టిచ్. అండ్ యాన్కి హుక్కి కూడా సైజెస్ ఉంటాయి. మీరు ఒక యాన్ చిన్నది వేసుకొని హుక్ 10 అయితే అల్లికి రాదు. ఒకవేళ హుక్ చిన్నదయ్యి యాన్ పెద్దదైనా సరే అల్లికి రాదు. సో లైక్ లూజ్కి వచ్చేస్తుంది, సరిపోదు, మనం తీయడానికి కూడా అవ్వదు. సో అట్లా. అండ్ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెప్పండి చూడండి. మేబీ ఒకవేళ ట్యాగ్ చేస్తా ఇఫ్ ఇన్ కేస్. ఇందులో చాలా అల్లికలు ఉంటాయి. సో నేనైతే నేర్చుకుంది సింగిల్స్ నేర్చుకున్నాను. అండ్ చైన్ సింగిల్, టోటల్ 5 టైప్స్ ఉంటాయి. 5 టైప్స్లో చైన్ క్రోషే, సింగిల్ క్రోషే, హాఫ్ డబుల్ క్రోషే, డబుల్ క్రోషే అండ్ ట్రిపుల్ క్రోషే. సో దిస్ వన్ ఈజ్ సింగిల్ క్రోషే, just only like chain crochet ఇది. And the second one ఇది సింగిల్ క్రోషే particularly. And this one half double crochet, ఇది half double crochet. And this one triple crochet mostly నేను చూసాను ట్రిపుల్ క్రోషే. అండ్ this one is సారీ అది డబుల్ క్రోషే. దిస్ వన్ డబుల్ క్రోషే అండ్ ఇది వచ్చేసి ట్రిపుల్ క్రోషే. దట్స్ ఇట్. సో అవి నేను నేర్చుకున్నాను. అండ్ ఫ్లవర్ కూడా మీకు చూపించాను కదా, ఫ్లవర్. సో క్రూషేలోకి వచ్చేసరికి డోర్స్ స్టార్ట్ చేయండి. అల్లికలు చాలా బాగుంటుంది. నేను స్టార్టింగ్లో ఏమనుకున్నాను అంటే అల్లికలు కదా, మన లైఫ్లోనే బోలెడు అల్లికలు ఎక్కువైపోయాయి, ఇప్పుడు ఇవన్నీ చిక్కుముళ్ళు తీసుకోవడమే కష్టమైపోతుంది, మళ్ళీ ఈ అల్లికలు అల్లి ఇది రాకపోతే ఎందుకులే అనుకున్నాను. బట్ లేటర్ ఆన్ నాకేం అర్థమైంది అంటే, సో ఇప్పుడైతే అల్లికలు అల్లుకున్నా సరే
ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఫస్ట్ టైం అల్లికిన ఒకవేళ రాంగ్ వచ్చినా సరే దాన్ని రిమూవ్ చేసి మళ్ళీ అల్లుకునే ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా నాకు. సో పర్లేదు, నేను మేనేజ్ చేసుకోగలను అని చెప్పి నేను స్టార్ట్ చేసా క్రూషి. అయితే మాత్రం ఐ డోంట్ నో వై ఐ లవ్ క్రూషి. అదొక హాబీలా చేసుకుందాం అనుకుంటున్నా ప్రెసెంట్ అయితే మాత్రం. లెట్స్ డూ ట్రై. అసలు ఎక్కడి వరకు వెళ్తుందో ఏంటో తెలీదు, బట్ యాన్ హుక్ రెండు కరెక్ట్గా ఉండాలి. రెండిట్లో ఏది మిస్ మ్యాచ్ అయినా సరే మీకు అల్లికి డిఫరెన్స్ వచ్చేస్తుంది. అండ్ నాకైతే యాన్స్ అమెజాన్లో సపరేట్గా పర్చేస్ చేయండి. లైక్ యాన్స్ సపరేట్గా పర్చేస్ చేయండి, హుక్స్ సపరేట్గా పర్చేస్ చేయండి. యాన్లో బెస్ట్ అయితే గంగా, అదైతే మాత్రం ఎక్స్ట్రాడినరీ, ఎక్సలెంట్. 100 రూపీస్ పడుతుంది అనుకుంటా ఒకటి, సింగిల్ యాన్ 100 రూపీస్ పడుతుంది. బట్ లైట్ కలర్ తోటి స్టార్ట్ చేయండి. డార్క్ కలర్ అసలు ప్రెసెంట్ అయితే డార్క్ కలర్ ప్రిఫర్ చేయొద్దు. మీకంటే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది కదా, ఓకే నేను ఏదైనా స్టిచ్ చేయగలను అని. అప్పుడు మీరు డార్క్ కలర్ తీసుకోండి. స్టార్టింగ్ అయితే స్టార్ట్ చేసేది లైట్ కలర్తో స్టార్ట్ చేయాలి. అప్పుడు మీకు అల్లిక కరెక్ట్గా కనిపిస్తుంది. డార్క్ కలర్తో అయితే అసలు కనిపించదు. అండ్ హుక్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ హుక్స్ మల్టిపుల్ హుక్స్ కొనుక్కొని ఉంచుకోండి. ఒకవేళ ఎవరైనా స్టిచ్ చేద్దాం అనుకున్న వాళ్ళైతే హుక్స్ కంప్లీట్గా కొనుక్కొని ఉంచుకోండి. అది బెస్ట్ ఆప్షన్ నా ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం. అండ్ అమెజాన్లో సపరేట్గానే పర్చేస్ చేయండి. హుక్స్ సపరేట్గా, యాన్స్ సపరేట్గా, రెండు కంబైండ్ అయ్యి కొన్ని కాంబోస్లో ఇస్తారు, అసలు పర్చేస్ చేయొద్దు. హుక్స్ పర్వాలేదు, బట్ యాన్స్ క్వాలిటీ అయితే అసలు బాగాలేదు. దట్స్ ఇట్. సో నేనైతే స్టార్ట్ చేసా. అసలు ఎక్కడి వరకు వెళ్తుందో కూడా నాకు తెలియదు. ఇట్స్ డూ ఇట్, చేద్దాం. బాయ్.